స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, సాధారణంగా ఆనందం ఎక్కడుంది అని అంటే మీలాంటి పెద్దలు కానీ ఆధ్యాత్మిక గురువులు అందరూ చెప్తారు మనలోనే ఉందంటారు. అందులో సందేహం ఏమీ లేదమ్మా. కానీ ఉమ్. వస్తువుల వైపో, ఉమ్. వ్యక్తుల వైపో, ఉహు. ప్రాంతాల వైపో ఉమ్. అట్లా రకరకాలుగా పలు విధాలుగా పరుగు పెడుతూ ఉంటుంది కదా. ఉమ్. మనలోనే ఉందనే విషయాన్ని ఎలా గుర్తించాలమ్మా? పరుగు పెడుతోందన్నారే, ఆ, పరుగు పెట్టేది ఎవరు? మనమే కదా. మనస్సు, మనం మన- కాదు. ఓహో. మనసు పరుగు పెడుతుంది. ఆ, ఈ మనసు పరుగు పెట్టేటప్పటికల్లా మనసుకి సుఖమే తప్ప ఆనందం తెలియదు. ఉమ్, అది సుఖం అంటే కంఫర్ట్. మెత్తని పరుపు మీద పడుకోవాలనుకోవడం కంఫర్ట్, అది సుఖం. ఉమ్, అవునా కదా? అవును అవును అవును. అది సుఖం. ఉమ్, వేసవి కాలంలో చల్లగా ఉండాలనుకోవడం సుఖం, శీతాకాలంలో వెచ్చగా ఉండాలనుకోవడం సుఖం. అవునా కదా? అవునమ్మా. ఈ సుఖం కోరుకునేది ఏమిటి? మనసు. మనసే. ఉమ్, అది మనసుకేమిటి? ఆ ఆయుధాలు, ఆ పరికరాలు లేదా పనివాళ్ళు ఎవరంటే ఇంద్రియాలు. ఉమ్, ఇంద్రియాలకి చెప్తుంది, చర్మానికి వేడిగా ఉంది, చల్లగా ఉండే చోటుకు వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. అవును. లేదా అక్కడెక్కడో బొమ్మ బాగుంది చూడు అని కంటికి చెప్తుంది. అబ్బా వాసన బాగుంది, దాన్ని బాగా ఆస్వాదించు అని ముక్కుకి, రుచికి, ఇట్లాన్నిటికీ చెప్తుంది. అంచేత మనసు చెప్పేటటువంటి పనులు చేస్తూ ఉంటాయి ఇంద్రియాలు. ఇంద్రియాల ద్వారా మనసు సుఖాన్ని పొందుతుంది. అవును. కానీ ఆనందం అంటే సుఖానికి అతీతం. వేసవికాలం చల్లన ఏసీ వేసుకున్నాం, చాలా ఖరీదైన పక్క పడుకున్నాం, శరీరానికి సుఖంగానే ఉంది, నిద్ర పట్టిందా? ఉమ్, నిద్ర పట్టడం వల్ల కలిగేది ఆనందం. కంఫర్ట్గా ఉండేటటువంటిది సుఖం. ఈ ఆనందం కోసం వెడుతూ సుఖం వైపు పరిగెడుతున్నాం. అసలు మనకి తెలుసు ఆనందంగా ఉండాలనే. అది మీరన్నట్టు వేదాంతులు మనలోనే ఉందని చెప్తారు. అవును. కానీ మామూలుగా ఆ సంగతి గుర్తించలేం కదా మనం. నా లోపల ప్రాణం ఉంది అంటే నేను ఎక్కడ చూడగలనా? చూడలేదు. నా శరీరంలో ఉన్న ప్రాణాన్ని నేను చూడగలనా? చూడలేనే. ఉమ్, తలనొప్పిగా ఉందన్నారు. తలనొప్పి ఎక్కడుంది? నువ్వు గమనించండి, పరీక్ష చేయండి, తెలుస్తుందా తలనొప్పి ఉన్నట్టు? తలనొప్పి తాలూకు లక్షణాలు ఏమన్నా చెప్పగలం. కళ్ళు మంటలు వస్తే కళ్ళు ఎర్రబడ్డము, వాంతులైతే దాను, ఏదో కొన్ని లక్షణాలను బట్టి అవునవును. గుర్తుపడతాం. కానీ తలనొప్పిని గుర్తుపట్టగలమా? చాలా విషయాలను మనం గుర్తించలేము. ఉమ్, మనసుకున్న పరికరాలైనటువంటి ఇంద్రియాల ద్వారా ఎన్నో విషయాలను గుర్తించలేము. ఆ గుర్తించలేని వాటిల్లో ప్రధానమైనటువంటి ఆనందం. ఇది చిన్నప్పటి నుంచి మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అమ్మా. ఎప్పటి నుంచే చెప్తున్నారు? ఉయ్యాల్లో జోలపాడినప్పటి నుంచే చెప్తున్నారు. జో అచ్యుతానంద జోజో జో ముకుంద. ముకుంద, జో అచ్యుత ఆనంద. కొంతమంది దాన్ని జో అచ్యుత అనంత అంటారు. ఉమ్, జో అచ్యుతానంత జో ముకుంద, లాలి పరమానంద రామ రామ గోవింద. గోవింద. లాలి పాడుతున్నాను నాయన, నువ్వు పరమానంద స్వరూపుడు, బ్రహ్మాండమైన ఆనందానివి నువ్వే. ఆ, కనుక జోజో అంటే ప్రశాంతంగా ఉండు, పరుగులు పెట్టకు. జో కొట్టడం అంటే ఊరుకోబెట్టడమే కదా. అవునుగా. నువ్వు ఊరికే అటు ఇటు పరుగులు పెట్టకు, ఎక్కడున్నవాడి అక్కడుంటే ఆనందమని చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే మనసు పరుగులు పెడుతుందని తెలుసు గనక. ఎస్. అవునా కదా? అవునమ్మా. అసలు మన వాళ్ళు జోల పాడడం దగ్గర నుంచి ఎంత గొప్ప జీవిత సత్యాలు చెప్పారమ్మా. అవును. అలా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నాలో ఉన్నటువంటి విషయాన్ని నేను గమనించలేను, నా ముఖమే నేను చూసుకోలేను కదా. కనీసం అద్దం ఉంటే నా ముఖాన్ని చూసుకోగలుగుతున్నా, నా వీపు నేను చూసుకోగలనా? వీపే చూసుకోలేను భౌతికంగా ఉన్నదాన్ని. లోపల ఉన్న ప్రాణాన్ని నేను ఎక్కడ చూడగలను? అవును. కనుక ఇవేమీ చూడలేం గనక, చూడలేకపోవడం వల్ల ఇది ఇక్కడ ఉందని అర్థం కాక కంగారు పడుతున్నాం. ఉమ్, అందుకని ఎక్కడో ఏదో ఉందని తాపత్రయపడుతున్నాం. వాస్తవానికి ఆ పరుగులు పెట్టడం మానేస్తే ఇక్కడే ఆనందం ఉందని తెలుస్తుంది. అవునమ్మా. ఆనందం అనేటటువంటిది అనుభవిస్తే దాన్ని ఏమంటారంటే ఇమ్మెటీరియల్ అన్నారు. ఇంగ్లీష్లో ఒకే పదంలో చెప్పచ్చు. మెటీరియల్ అంటే పదార్థం,
ఇమ్మెటీరియల్ అంటే పదార్థంతో సంబంధం లేకుండా ఉండేది ఆనందం. అవును. సుఖమేమో పదార్థంతో సంబంధం ఉంది. వేసవికాలం చల్లగా ఉండాలి, శీతాకాలం వెచ్చగా ఉండాలి అనేది పదార్థానికి సంబంధించింది, వాతావరణానికి సంబంధించింది. మెత్తని పక్క ఉండాలి అన్నది వస్తువుకి సంబంధించింది అవును కదా. అవునమ్మా. కానీ ఇవి ఉన్నా లేకపోయినా అలిసిపోయి ఒళ్ళుపై తెలియకుండా పడుకుంటామే, అప్పుడు నిద్ర పడుతుందే. దానికి మధ్యలో గమనిస్తూ ఉండండి మీరు, పూర్వకాలం ఏసీ సినిమా హాళ్ళు ఉండేవి. ఎందుకు పూర్వకాలం ఎందుకు చెప్పానంటే కొన్నే ఉండేవి. ఓకే. దానికి పెద్ద ప్రత్యేకత అనమాట. అదేలే. వెళ్ళగానే ఏసీ వేసేవాడు, సగం కొద్దిసేపు అయిన తర్వాత ఏసీ ఆఫ్ చేసేవాడు. ఎందుకంటే సినిమాలో నిమగ్నం అయిపోయి ఏసీ ఉందో లేదో గమనించేవాళ్ళు కదా ఎవరు. అట్లా బాహ్యమైనటువంటి వస్తువులని మనస్సు గమనించటం మానేసిన తర్వాత మిగిలేటటువంటిది ఆనందం. అవును. ఈ ఆనందం మన దగ్గరే ఉందన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. మనకి ఏదో తెలుగులో భలే సామెతలు ఉన్నాయి, చంకలో బిడ్డని పెట్టుకుని ఊరంతా వెతికిందిట వెర్రిది అని. ఆ సామెత మాట అటుంచి చాలా మంది కంటికి కళ్ళజోడు పెట్టుకుని వృద్ధాప్యం వచ్చాక నా కళ్ళజోడు ఎక్కడ, నా కళ్ళజోడు ఎక్కడ అని ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఎవరో ఎదురుబడి నీ కంటికే ఉంది కదా అనేదాకా. అంతే. అట్లా మన దగ్గరే ఉన్నదాన్ని మనం మర్చిపోతున్నాం. మరపు కలిగింది గనక గుర్తు చేయడమే గురువు చేసే పని, గుర్తు చేయడమే అంతే. లోపలే ఉందమ్మా ఆనందం. దీనికి ఆంగ్లంలో ఒక చిన్న కథ చెప్తారు. ఒక ఆయన ఒక సెలయేరు ఒడ్డున కూర్చుని చేపలు పడుతుంది, యాంగ్లింగ్ అంటారు, ఫిషింగ్ అన్నారు దాన్ని, యాంగ్లింగ్ అంటారు. అలా చేపలు పడుతూ కూర్చున్నట్ట. అలా కూర్చున్నప్పుడు అక్కడికి ఇంకెవరో వచ్చి ఏమిటయ్యా ఇక్కడ చేస్తున్నావు అంటే చేపలు పట్టుకుంటున్నాను అన్నాడు. అని మరి నువ్వు ఏమిటి ఇలా ఎందుకు కూర్చున్నావు అని ఏదో మాటలు వచ్చాక నువ్వేం చేస్తున్నావు అంటే నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, వరుసగా భలే చాలా చెప్తాడు. ఇవన్నీ చేశాక ఏం చేస్తావు అన్నాడు. ఏముంది ఇలా ప్రశాంతంగా కూర్చుని సెలయేరు ఒడ్డును కూర్చుని యాంగ్లింగ్ చేసుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తానన్నాడు. నువ్వు ఎప్పుడో చేసే పని ఇప్పుడే చేస్తున్నాను అన్నాడు. ఎప్పుడో చేసే పని ఇప్పుడే, నువ్వు ఎప్పుడో చేద్దామని కదా ఇంత తాపత్రయపడుతున్నావు, అవును. నేను ఇప్పుడే చేస్తున్నాను. ప్రశాంతంగా ఉన్న చోట ఉంటే ఆనందం ఉంటుంది, పరుగులు పెడితే ఆయాసం ఉంటుంది. కరెక్ట్. అందుకే మనకు ఓ మాట అంటారు, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం సుఖమని. నిజానికి ప్రతి మనిషి ఆనంద స్వరూపుడే. తనలో ఉన్న ఆనందాన్ని గుర్తించటం మాత్రమే చేయాలి. తనలో ఉన్నది గుర్తించలేడు గనక మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఆనందం అని చెప్తాడు. ఆనందం ఎక్కడో ఉందని పరిగెడితే ఎండమావిలాగా ఉంటుంది. అది మనలోనే ఉందని గుర్తిస్తేనే చాలు. ఎట్లా ఉంటుంది అంటే ఉదయం పూట పడమటి వైపు తూర్పు వైపు వెడుతూ గనక ఉన్నట్టయితే ఎలా ఉంటుంది, నీడ మన వెనకాల ఉంటుంది. అవును. అదే పడమటి వైపు గనక వెడుతూ ఉంటే ఉదయం పూట నీడ మన ముందుకుంటుంది. దాన్ని పట్టుకుందామని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు దొరుకుతుందా? అస్సలు. నువ్వు నడుస్తుంటే అది ముందుకెడుతుంది. అవును. కనుక నీ వెంట వచ్చేటట్టుగా ఉండాలి తప్ప నువ్వు వెంట పడకూడదు. ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం ఈ కావాలన్నది మిగులుతుంది తప్ప ఆనందం వెళ్ళిపోతుంది. ఆనందం ఎలా అనుభవిస్తావు అంటే ఆనందం ఎట్లా దొరుకుతుంది అంటే వెతకడం మానేసి అనుభవించడం మొదలు పెడితే దొరుకుతుంది. ఎంత బాగుంటుందో మామిడి పండు, కొనుక్కుందామా, చూద్దామా, ఇది ఋతువు కదా అందుకని చెప్తున్నా అని చెప్పి 100 షాపులు తిరిగి ప్రతిదాన్ని వాసన చూసి ఇది రుచిగా ఉందా, మంచి వాసన ఉందా అని అక్కడ పెట్టి చీకటి పడిపోతుంది, నీరసపడతావు, తినేది ఉండదు. అంతే కదా. అంతేగా. కావాల్సింది ఏదో ముందరే నిర్ణయించుకుని వెళ్ళి తెచ్చుకుంటే జీవితంలో తినడానికి టైం ఉంది. కరెక్ట్ అమ్మా. తినడానికి టైం ఉండాలిగా. అంతేగా. తెచ్చుకోవడమే కాకుండా అనుభవించడానికి సమయం ఉండాలి కదా. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునమ్మా. అవునవును. అంతే కదా. అందువల్ల ఆనందం అన్నది మన దగ్గర ఉంది అనే సంగతి గుర్తు చేసుకోవాలి. మర్చిపోతున్నాం మనం. మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆనందంగా ఉండడం ఒక్కటే మార్గం అమ్మా ఆనందించడానికి. అబ్బా సూపర్ అమ్మా. అదొక్కటే మార్గం. ఆనందించండి. ఆనందించడానికి ఏం ఇబ్బంది ఉంది? నేను ఇప్పుడు మా విద్యార్థులకు ఉదాహరణ చెప్తూ ఉండేదాన్ని. వెన్నెల రాత్రులు అనుకో, వెన్నెలను ఆనందించు. చీకటి అనుకో, ఒక్కసారి ఆకాశం వంక చూడు,
నల్లని ఆకాశంలో నక్షత్రాలు కనపడితే ఒక నల్లని రత్నకంబళి మీద రత్నాలు పరిచినట్లేదా, దాన్ని చూసి ఆనందించు. మబ్బులు పట్టాయి అనుకో, అలా చూస్తూ ఉండు, ఒక్క మెరుపు తీగొస్తే మెరుపును చూసి ఆనందించు. వాన పడిందనుకో, చినుకులు పడే టపటపని చూసి ఆనందించు. ఆనందించటం నీ మనస్సులో ఉండాలి కానీ వాతావరణంలో ఉండదు. దీనికి టావో గురువు గారు ఒక ఉదాహరణ చెప్తారు. టావోయిజం అన్నది బుద్ధిస్ట్ సంప్రదాయంలో ఒక భాగం, ఒకానొక శాఖ టావోయిజం. ఆయన ఒకసారి ఒక ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళి కూర్చున్నట్ట, ఎవరు గోల్ చేసినా బ్రహ్మాండంగా ఆనందిస్తున్నట్టు ఓ ఓ అని. మళ్ళీ అవతల వాళ్ళు వస్తారు కదా, అవతల వాళ్ళు గోల్ చేస్తుంటే కూడా ఆనందిస్తున్నట్ట. ఈ పక్కన కూర్చున్న వాడికి అనుమానం వచ్చింది, అదేమిటి మీరు ఏ పార్టీ అండి, అటుపక్క కూడా ఆనందించారు ఇటుపక్క కూడా ఆనందించారంటే, నేను ఆనందించడానికి వచ్చాను అయ్యా ఫుట్బాల్కి, ఏ పార్టీ కాదు, నాకు సంబంధం లేదన్నాడు. ఇది జీవితం పట్ల మనకు ఉండాల్సిన అవగాహన. సూపర్ సూపర్. ఈ ఉదాహరణ సార్ ఆనందం ఎక్కడుంది అనడానికి. మనం తెలుగు వాళ్ళకి అసలు ఆనందించడం చాలా తేలికమ్మా. ఎందుకంటే ఎర్రని ఎండల్లో వేడి అన్నంలో కారంగా ఉన్న ఆవకాయ కలుపుకుని తినగలం, మామిడి పండు తినగలం, కరెక్ట్ ఎగ్జాంపుల్. ఐస్ క్రీము తింటాం, మిరపకాయ బజ్జీ తింటాం. ఏది దేంట్లో ఉందా ఆనందం? మిరపకాయ బజ్జీలో ఉందా, ఐస్ క్రీమ్లో ఉందా? నా నోట్లో ఉంది, నా నాలికలో రుచిలో ఉంది. కనుక జీవితాన్ని ఆనందించటం అంటే, ఆనందించటం ప్రారంభించండి, అనుక్షణం ఆనందంగానే ఉంటుంది. సూపర్ అమ్మా, అద్భుతం. నమస్తే. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.